సినిమాలలో ఎక్కువ ఉంటది కదా అన్న, ఇది బొమ్మలలోకే వస్తుంది అది ఎక్కువ దయ్యం. అవును, అది ఎక్కువ అని చిన్న బొమ్మ చూపిస్తారు. అది ఇట్లా ఎంటికలు రాగి ఉంటాయి, మైదాకు పెట్టుకున్నట్టు, దాని మీద కంటి రెఫలు ఇట్లుంటాయి. అది చూసినప్పుడల్లా అమ్మో బొమ్మను చూపించింది అంటే ఇప్పుడు దయ్యం వస్తుందిరా అన్నట్టే ఉంటది. బ్రో బడ్డీ 2 కి ఐడియా ఇచ్చేసారు బ్రో. ఇప్పుడు స్ట్రైట్ మన యాక్షన్ థ్రిల్లర్ తీసామా, పార్ట్ 2 హారర్. యానబెల్ లాగా ఇప్పుడు టెడ్డీ బేర్, అయ్యి బాబాయ్ టెడ్డీ బేర్ లో దెయ్యం వచ్చిన సినిమా తీస్తే చిన్నపిల్లలు రోజు ఆడుకునే బొమ్మ, ఇంకా దాంతో ఆడుకోరు. ఇంకా బొమ్మల కంపెనీలో దుకాణం అమ్మేసుకోవాలి. అవును, యాక్చువల్ గా ఐడియా ఇచ్చారు, స్క్రిప్ట్ మనం రాసుకోవడం. మీరు అన్ని తీసుకుంటారు కానీ నన్ను ఎందుకు తీసుకోరు సార్? మరి తీసుకుంటారు. హారర్ సినిమాలో మిమ్మల్ని పెడితే అది హారర్ కామెడీ అవుద్ది. మేము హారర్ కామెడీ తీయాలా, హారర్ సినిమా తీయాలా? అదే అదే మిమ్మల్ని పెట్టుకుంటే హారర్ కామెడీ అవుద్ది. ఇంతకు ముందు ఎంటికెళ్ళి లేకుండా నా పెంచుకున్నా, ఇప్పుడు వీరో లెక్క కొడతలేనా నేను? షారూఖ్ ఖాన్ లేక ఇట్లా తీస్తా. ప్రేమ కథా చిత్రంలో దట్ క్యారెక్టర్ విల్ బి దేర్. హీ లుక్స్ లైక్ దట్ ఓన్లీ. అబ్బా ప్రేమ కథా చిత్రం ఆయన తమిళ్లో తీశారు, సో ఐ రీమేడ్ ఇట్ ఇన్ తమిళ్. తీసిన సినిమా నాకెందుకన్నా, తీయబోయే సినిమా చెప్పు. నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ మా సత్యన్ పిలుస్తున్నావా లేదా? యా ఈస్ దేర్. He's a devil's friend. ఓకే, దయ్యం ఫ్రెండ్. యు ఆర్ సూపర్. ఇక్కడ ఎంత ఫేమస్ తెలుసు కదా అన్న, కుర్చీ మడత పెట్టినా, నేను ఏళ్ళు మడత పెట్టినా, ఈ మడత అనేది చాలా ఫేమస్. నువ్వేమన్నా చేసి తీసుకపో నన్ను. రెడీ. అయితే మీరు కథ రాసుకుంటే అప్పుడు శిరీష్ అన్ననే ఉండాలి అంటాను. ఎందుకు అనుకున్నా? ఫస్ట్ శిరీష్ అన్న, దెన్ సెకండ్ సైనింగ్ యూ. ఓకే, తర్వాత కాదు, ఇప్పుడు దీనికి బడ్డీకి. బడ్డీ వై యు సైన్ మీ ఓన్లీ? ఓకే, because what to say, we already spoke before itself. Me and Sirish sir were friends. We wanted to do one film. When this film came, we started working. That's all. ఇప్పుడు ఇదంటే నీకు స్టూడియో గ్రీన్ ఉన్నది కదా, ఇదంటే పెద్దగా ఇది ఇక్కడ గీతా ఆర్ట్స్ ఎట్లను అక్కడ కూడా అది పెద్ద కంపెనీ తమిళనాడులో. మీరు ఆ దాంట్లోనే తీసిరు కదా ఎక్కువ. My first film was with Studio Green, Geetha Arts. First film. చూడు. And now sixth film, Studio Green and Allu Sirish garu. ఏమన్నా అంటే మనం అనకూడదు కానీ ఎవరితో తీస్తామంటే ఆంతోనే తీస్తా. ఆంతోనితోనే తీస్తా. Anton means with him only. Okay. So like ఎవరితో తీస్తే who will you say? Okay. ఫ్రెండ్లీ నేమ్ అన్నట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.